యుద్ధ భూమికి స్వాగతం. ఇక్కడ జరగబోయే యుద్ధం రెండు దేశాల మధ్య కాదు, రెండు వర్గాల మధ్య కాదు, ఆధిపత్యం కోసం అసలే కాదు, ఒక ఆటలోని గెలుపు కోసం. చూద్దాం ఈ ఆటలో ఎవరిది విజయము. ఇక్కడ ఆయుధాలు ఉండవు, ఓన్లీ అరవడాలు మాత్రమే. మరొకసారి చెప్తున్నా, ఓన్లీ అరవడాలు మాత్రమే. ఎందు సేట ఈ చాటగాడు ఇక్కడున్నాడేంటి? మీరు చాలా యూట్యూబ్ వీడియోలు చూసుంటారు, కానీ అందులో 90% స్క్రిప్టెడ్ వీడియోసే ఉంటాయి. వీళ్ళెవరు కూడా నటించలేదండి, కేవలం ఆడారు మాత్రమే. ఈ వీడియో తీస్తున్న వాడి మీద ఒట్టు. ఎందు సేట సేట ఎందు సేట ఇక్కడ వీళ్ళంతా అన్నా తమ్ములుగా బయట ఎంతో ప్రేమగా ఉంటారు, కానీ ఆట విషయానికి వచ్చేసరికి వీళ్ళకు నమ్మకం లేక ఎంపైర్లను పెట్టారు. ఆ ఎంపైర్లపై నమ్మకం లేక ఫోన్లోని కెమెరాలను నమ్మారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ కెమెరాలను కూడా నమ్మడం లేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? That's a straight six. Bold question. ఈ ఆటలో సైడ్ చేంజ్ అవుతానే ఉంటారు, ప్లేయర్లు మారుతూనే ఉంటారు, కానీ ఆర్గ్యుమెంట్ మాత్రం ఆగదు. అది పాయింట్స్ విషయంలోనైనా, నెట్ తాకిన విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే. ఎగురు ఎంత పైకి ఎగురుతావు, ఎగురు ఇప్పుడే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏమైందిరా, నువ్వు ఆడుతున్నావు మళ్ళీ ఎంపైర్ అయినా? ఏదన్నా వచ్చా 3 మ్యాచ్ అయినాయి, 30 రూపాయలు అయినాయి. నేనే ఆడుతున్నాను, అందుకే గమ్మని ఎంపర్ లెక్క వేసింది. ఏం చేసి ఆటో ఏమొద్దు మనకి, ఎంపర్ లెక్క ఉందాం తప్పుడు లేదా. ఎలా ఉండి ఓడి ఎలా మారిపోయాడు. నిజమే బాబాయ్. కింద మళ్ళీ తీసిండానే. ఇక మళ్ళా చేతిలో పట్టుకున్నాం. అరే ఇక మళ్ళా చేతిలో పట్టుకున్నాం. అరే అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఈ ఆటలో ఓడిపోతామనే భయంతో ఎంత ఫ్రస్ట్రేట్ అవుతారో చూడండి మన ప్లేయర్స్ ఇప్పటి నుంచి.
ఏం మాట్లాడుతున్నారా? బ్యాక్ సైడ్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో చివరి వరకు చూసి లైక్ అండ్ షేర్ చేయండి. చేయకపోతే మీ మీద ఒట్టే. చేయకపోతే మీ మీద ఒట్టే. కానీ వీడియో తీసుకుంటే కూర్చోవాల్సింది వీడియోలు తీసేది ఎక్కువ ఉంది. మరి ఆడలేదు ఏం లేదు. ఏమిరా బాలరాజు DJ Sai Ganesh. ఏమైందిరా నీకు చెప్తే ఏమైందిరా? ఏం నెట్టాకి రారా నెట్టా ఏమైంది? అని కోయ్ 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 కోయ్. హల్లులు ఒత్తులు. And there is a review. The Cyprus. So let's have a look at this one. మూడు రావురా. DVM back to director. Review for leg before. Start from the front foot, please. Yes, that's a process. That's a fair delivery. Front on spin, please. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అన్న ఫోన్ చేస్తాను చెప్పాను 1,00,000 ఫోన్ అన్న ఫోన్ చేస్తాను చెప్పాను 1,00,000 ఫోన్ చూడు చూడు ఒకవైపే చూడు. హల్లులు ఒత్తులు. ఏమో సార్ నాకు కనబడదు. సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. కోయ్ కోయ్. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఓల్డ్ అంటే నీకు అర్థం ఆగాలి. ఒక్క నిమిషం ఇట్లా సెకండ్ ఇట్లా ఓల్డ్ అయిందా వంశీ? వంశీ ఓల్డ్ అయిందా బాలు? ఏమన్నా వీళ్ళతో మనం నిలలేము. ఏమన్నా వీళ్ళతో మనం నిలలేము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వాళ్ళు చూసుకోలేము, మనం జావ తింటాము. వాళ్ళు గెలిపే లక్ష్యంగా జరిగినటువంటి యుద్ధం లాంటి ఈ ఆటలో ఎవరు గెలుస్తారనేది ఈ చివరి పాయింట్ నిర్ణయిస్తుంది. కాబట్టి మరి వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫోన్ కెమెరాని నమ్మడం లేదు, ఎంపైర్లను నమ్మడం లేదు, ప్లేయర్స్ని నమ్మడం లేదు. మరి ఎలా నిర్ణయిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు అనేది మనం చూడాలి. విజయం ఎవరిని వరిస్తుందో. సార్ ఏంటి సార్ అది? చూడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? అర్థం కాలే కానీ నీకు అర్థమవుతుందా? అర్థం కాలే కానీ నీకు అర్థమవుతుందా? చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగా నన్ను చూడొద్దే. Can you give me ultras for double check? Ultra is coming, boys. అది కూడా కరెక్ట్ కదా సార్. ఓచే దాకినట్టాడు, ఆయన బాల్ దాకినట్టాడు. దాకినట్టాడు, ఆయన బాల్ దాకినట్టాడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అన్న నాదట్లా కాదు, ఆయన కీల దాకిందంటారు. ఆయన ఏమంటుండు, బాల్ దాకిందని అడుగుతుండు. అర్థం కాదు, కీల దాకింది అవి అడుగును. అపరిచితుడురా నువ్వు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? నువ్వు దెంగి నువ్వు దెంగి ఓ పెద్ద మనిషి. తమ్ముడు అశోక్. అప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. 1 hour later. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా? చెప్పడానికి ఏమీ లేదు. ఇక్కడ అందరూ గెలిచారు. మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ యుద్ధం జరుగుతుందన్నాం. ఆ యుద్ధం ఏంటంటే ఇంట్లో బయట ఎన్నెన్నో టెన్షన్లతోని ఇక్కడికి వస్తే ఇక్కడ ఆ టెన్షన్లతోనే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం మీద ఇక్కడ అందరు గెలిచారు. ఇక్కడ వీళ్ళు ఎంత అరుచుకున్నా ఏం చేసుకున్నా వీళ్ళంతా మంచి అన్నతమ్ములు, స్నేహితులు.